హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గాంధీ. మదర్స్ డే సందర్భంగా ఈరోజు కాసేపు అమ్మ గురించి మాట్లాడుకుందాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాడు మహానుభావుడు. ప్రపంచం చేత కీర్తించబడ్డాడు అబ్దుల్ కలాం గారు. ఆయన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ రాస్తూ ముందు మాటలో ఇలా రాసుకున్నాడు. అమ్మా, ఒకనాడు నేను రామేశ్వరంలో ఆకలితో ఉండి చదువుకుంటూ నీ దగ్గరకు వచ్చి చపాతీ పెట్టమంటే, రెండో ప్రపంచ యుద్ధంలో గోధుమలు దొరకని రోజుల్లో నువ్వు నాకు వేడివేడిగా చపాతీలు పొయ్యి మీద వేసి నా కడుపు నిండటానికి నువ్వు తినడం మానేసి, నువ్వు పెట్టినటువంటి గోధుమ రొట్టెల వలన కలిగిన రక్తం చేత పొందినటువంటి ప్రేరణతో ఈ దేశ రక్షణ కొరకు ఉపగ్రహములను నిర్మించి భారత రాష్ట్రపతి అనిపించుకున్న ఈ అబ్దుల్ కలాం ఏదో ఒకనాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు ఉన్న చోటికి వచ్చి నీ పాదాలకు నమస్కరిస్తాడమ్మా. నీ పాద పద్మములకు ఈ పుస్తకం అంకితం అని రాసుకున్నాడు. అది అమ్మ మీద అబ్దుల్ కలాం గారికి ఉన్న ప్రేమ. గొప్పవాళ్ళు ఊరికే అయిపోరు. తల్లిని ప్రేమించే ప్రతి ఒక్కరూ గొప్పవారే. అలా అమ్మని ప్రేమించే అబ్దుల్ కలాంలు మనలో ఎంతమంది ఉన్నారు? మీకు అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో ఒక్క మాటలో కామెంట్ చేయండి, చూద్దాం. ప్రతి దానికి అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకునే మనం ఆయన చెప్పిన ఇలాంటి వాటిని ఎందుకు ఆదర్శంగా తీసుకోలేకపోతున్నాం? అబ్దుల్ కలాం గారు ఇది కేవలం ఆయన తల్లి గురించి మాత్రమే చెప్పలేదు. తల్లి మనసు, ఇంకా తల్లి తత్వం గురించి చెప్పారు. ప్రతి అమ్మ గురించి చెప్పారు. జీవితాంతం మన కోసం విరామం లేకుండా కష్టపడి 60 సంవత్సరాలు దాటిన ప్రతి తల్లి ఒక చంటిబిడ్డే. అన్నీ మన కోసం ధారపోసి కట్టుకున్న భర్తను కూడా పోగొట్టుకుని నువ్వు ఉన్నావన్న నమ్మకంతో నిరాధారంగా, అమాయకంగా నీ మీద ఆధారపడిన నీ తల్లికి నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి. ఇక నుంచైనా ప్రతి తల్లిని వయసు మళ్ళాక ఒక చంటి బిడ్డలా చూసుకుందాం, ఒక మహారాణిలా చూసుకుందాం. అంతకన్నా మనం ఇవ్వగలిగింది ఏముంది అమ్మకి? దీనికి మించి అమ్మ కూడా ఏం ఆశిస్తుంది మన దగ్గర నుంచి? ఈ వీడియో నేను నా బిడ్డలా చూసుకునే మా అమ్మకి అంకితం. అమ్మ, నా చిన్నప్పుడు నువ్వేం తిన్నావో తెలియదు, కానీ నాకు మాత్రం ఆకలంటే తెలియకుండా పెంచావు. ఎవరైనా ఏమన్నా పెడితే నువ్వు తినకుండా నా కోసం దాచిపెట్టి తీసుకువచ్చి నాకు పెట్టేదానివి. నాకు చిన్న జ్వరం వస్తే రాత్రి పగలు సేవలు చేశావు. ఒక సైనికుల్లా అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావు. కష్టాలను నువ్వనుభవిస్తూ నన్ను మాత్రం ఒక మహారాజులా పెంచావమ్మా. ఏదీ మర్చిపోలేదమ్మా. అన్నీ గుర్తున్నాయి. నా చిన్నప్పుడు నీకు 4 మంచి చీరలు కూడా ఉండేవి కాదు, కానీ నాకు ప్రతి పండక్కి కొత్త బట్టలు, బీరువాలో పట్టినన్ని బట్టలు. ఈ రోజు నేను అనుభవిస్తున్న ఈ హోదా, ఈ దర్పం, ఈ జీవితం అన్నీ నీ ఆశలు చంపుకొని నువ్వు నాకు పెట్టిన భిక్షమ్మ. నీ కోసం అవసరం వస్తే ఈ ప్రపంచంతోనే పోరాడతానమ్మా. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా అమ్మా. నాకన్నీ నువ్వే, ఇంకా నా ప్రపంచం కూడా నువ్వే అమ్మా. ఈ రుణం ఎన్ని జన్మలెత్తినా తీసుకోలేనేమో. నా ఈ జీవితం, ఇంకా ఈ వీడియో నీ పాదాలకు అంకితం. అలాంటి మా అమ్మకు, ఇంకా ఈ ప్రపంచంలోని ప్రతి అమ్మకు హ్యాపీ మదర్స్ డే. అమ్మా, నువ్వు ముద్దుగా పిలుచుకునే నీ నాగు ఎప్పటికీ సన్ ఆఫ్ శ్యామలా సురేందర్ నాగ్. జై హింద్.